ముందుగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం హడావిడిగా ఒక నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. ముఖ్యంగా అందులో ఇవాటి నుండి 30వ తారీఖు వరకు, ఇవాళ 28, 29, 30 3 రోజుల పాటే నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియను హడావిడిగా పూర్తి చేయాలని, అదేవిధంగా ప్రతిపక్షాలు కావచ్చు లేకపోతే ఎవరైనా స్వతంత్ర అభ్యర్థులు మేల్కొనక ముందే హడావిడిగా ఈ నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికల్లో దొంగ దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ సర్కార్ ఆలోచన చేసింది. అందులో భాగంగానే నిన్న సాయంత్రం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక కనీసం కులం సర్టిఫికేటో, ఆస్తి సర్టిఫికేట్సో, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్సో ఇట్లా మున్సిపల్ బరిలో పోటీ చేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వాళ్ళ చేతికి అందకముందే 3 రోజుల్లో ఈ తతంగాన్ని పూర్తి చేసి ఒక దెబ్బ కొట్టాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచన అయితే ఈ కాంగ్రెస్ చేసినట్లు మనకు కనిపిస్తున్నది. 3 రోజుల్లో మరి అభ్యర్థులు ఏం ప్రిపేర్ అవుతారు, వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఎట్లా కలెక్ట్ చేసుకుంటారు అనేది కాస్త సర్కార్ ఆలోచించాలి. దాంతోపాటు మేడారం అనే మహాజాతర ఉన్నది. దాదాపు 2 కోట్ల మంది ఈ జాతరకు హాజరవుతున్నట్లు కాంగ్రెస్ సర్కారే అంచనా వేసింది. మరి ఇప్పుడు ఈ పండుగ ఉన్నది. ఇవాటి నుండే ఈ మహాజాతర అసలు ఘట్టం షురు అయింది. మరి ఈ క్రమంలో నిన్న మున్సిపల్కి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తే ఓటర్లు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, అంతా ఆ జాతర పండుగ సంబరంలో ఉంటారు, ఆ జాతరకు సంబంధించి హడావిడిలో ఉంటారు. మరి ఈ క్రమంలో ఓ వారం రోజుల పాటు నామినేషన్ ప్రక్రియకు అవకాశం ఇవ్వకుండా హుటాహుటిన ఏదో కుంపలు మునిగిపోతున్నట్టు, ఆకాశం విరిగి కింద పడ్డట్టు, ఏదో భూకంపం వచ్చినట్టుగా రాష్ట్ర సర్కార్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ వారు కావచ్చు ఇప్పటికిప్పుడే దీన్ని ఇట్లా అత్యవసరం లెక్క హడావిడిగా వేయడమేంది. దీన్ని ఒకసారి గమనించి ప్రభుత్వం వారు కావచ్చు లేకపోతే ఎలక్షన్ కమిషన్ వారు కావచ్చు దీన్ని ఓ వారం రోజుల పాటు అభ్యర్థులకు వెసులుబాటు కల్పించాలని మేము యూ న్యూస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా ఎలక్షన్ నోటిఫికేషన్కి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియను వారం రోజుల వ్యవధి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం.